శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీనారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈ రకంగా వృతాసురుడు కూడా మరణించడంతో దితికి పుత్రశోకం అనేటటువంటిది మళ్ళీ సంభవించింది. దాంతో మళ్ళీ ఆవిడ చాలా కాలం పాటు వ్యథ చెందుతూ మహాబలవంతులైనటువంటి పుత్రులు బలుడు కానీ వృతుడు కానీ వీళ్ళిద్దరూ కూడా ఇంద్రుడి యొక్క కపటోపాయానికి బలైపోయారు. అందువల్ల తన భర్త యొక్క గొప్ప తపస్సంపన్నతతోటి కలిగినటువంటి ఇటువంటి పుత్రులు కూడా ఇంద్రుడి చేతిలో ఈ రకంగా బలైపోవటం చూసినటువంటి ఆవిడ మళ్ళీ తన భర్త దగ్గరికి చేరి ఎలా అయినా సరే ఇంద్రుణ్ణి వధించేటటువంటి శక్తి కలిగినటువంటి పుత్రుడు తనకు కావాలి, అప్పటికి తప్పితే అంటే అలా జరిగితే తప్పితే తనకి పుత్ర శోకం అనేటటువంటిది తీరదు అని చెప్పి ఆవిడ పలికిన తర్వాత ఆయన అన్నాడు, నువ్వు 3 సంవత్సరాలు శుచిగా ఉండాలి. అలా శుచిగా ఉంటే కనుక నీకు అటువంటి శక్తివంతుడైనటువంటి కుమారుడు నీకు జన్మిస్తాడు అని చెప్పాడు. ఇక్కడ 3 సంవత్సరాలు అనేటటువంటిది ఎందుకు చెప్పాడంటే, వర్షాణాంతు శతైకం త్వం శుచిర్భవ యశస్విని అని ఆ కశ్యప ప్రజాపతి చెప్పాడు. అంటే ఒక 100 సంవత్సరాలు శుచిగా ఉన్నటువంటి ఫలితం కూడా నీకు కలగాలంటే ఈ రకంగా నువ్వు శుచిగా ఉండాలి. శుచిగా ఉంటే కనుక అటువంటి శక్తివంతుడైనటువంటి కుమారుడు నీకు జన్మిస్తాడు అని చెప్పిన తర్వాత దితి భర్త మాట ప్రకారం శుచిగా ఉంటూ అటువంటి ఒక శక్తివంతమైనటువంటి పుత్రుని కోసం ఆవిడ ఎదురు చూస్తోంది. కాలం జరుగుతోంది. ఒక 25 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంద్రునికి ఈ విషయం తెలిసింది. దితి ఇటువంటి ఒక సంకల్ప బలంతో ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం చేస్తోంది అని తెలిసినటువంటి ఇంద్రుడు ఇప్పుడు ఆవిడ దగ్గరికి ఒక బ్రాహ్మణ యువకుడిగా వచ్చాడు. వచ్చినటువంటి వాడు తను సర్వవేదాల్ని చదువుకున్నానని, సర్వధర్మాల్ని తెలుసుకున్నానని ఆవిడికి పరిచయం చేసుకుని, మీరు ఈ ఒక గొప్ప తపస్సులాగా దీన్ని చేస్తున్నారు ఒక శక్తివంతుడైనటువంటి పుత్రుని కోసం, కాబట్టి మీకు నేను సహకరిస్తాను, మీకు సేవలు చేస్తాను, మీరు తపస్సు చేసుకోండి, మీకు కావాల్సినటువంటివన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తుంటాను, మీకు నేను సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తానని చెప్పి ఆవిడ్ని ఒప్పించింది. బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి ఈ ఇంద్రుణ్ణి ఈవిడ మళ్ళీ అనుమానించలేకపోయింది. ఇప్పుడు తపస్సుకి కావాల్సినటువంటి ఆ సంభారాలన్నీ కూడా సమకూరుస్తున్నాడు, చక్కని సేవలను అందిస్తూ ఉన్నాడు. ఆవిడకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రకంగా ఆవిడకి సహాయపడుతూ ఉన్నాడు ఈ ఇంద్రుడు. దాంతో ఈవిడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా తన తపస్సును చేస్తూ ఉంది. ఇలాంటి ఆవిడ 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి ఒక సమయంలో కాళ్ళు కడుక్కోకుండా, జుట్టుని ముడి వేసుకోకుండా ఈవిడ ఉండటమే కాకుండా గడప మీద తల పెట్టుకుని పడుకుంది.
దాంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. స్త్రీలు గడప మీద కాలు పెట్టడము, జుట్టు ముడి వేయకుండా ఉండటం అనేటటువంటిది కూడదు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రకంగా చేసిందో, అంతేకాకుండా కాళ్ళు కడుక్కోకుండా ఎప్పుడైతే నిద్రలోకి వెళ్ళిందో, వెంటనే ఇంద్రుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గర్భముతో ఉన్నటువంటి ఆవిడ యొక్క ఉదరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఆవిడ యొక్క గర్భస్థ పిండాన్ని తుత్తినీలు చేశాడు. అది 7 ముక్కలుగా అయిపోయింది. పిండం 7 ముక్కలు ఎప్పుడైతే అయిందో, వెంటనే ఆ ఈవిడ ఇంకా ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటిది పిండము కూడా ఒక శిశువు రూపాన్ని దాల్చుతూ ఉన్నటువంటి సమయంలో ఇలా 7 ముక్కలు చేశాడు. అవి రోధించడం మొదలుపెట్టాయి. వెంటనే మారుదా మారుదహ అని చెప్పి అంటూ అట్లా ఏడుస్తున్నటువంటి ఈ 7 ముక్కల్ని మళ్ళీ మరోసారి ముక్కల కింద చేశాడు. దాంతో ఆ 7 ముక్కల కింద ఒక్కోటి 7 ముక్కల కింద మొత్తం 49 ముక్కలైంది. ఇవి మారుతములు అని పిలువబడ్డాయి. అందువల్ల ఇప్పుడు మొట్టమొదట 7గా అయినట్టువి మళ్ళీ ముక్కలు చేయడంతో 7 49 ఇప్పుడు ఇలా ముక్కలైనటువంటివి బయటకు వచ్చిన తర్వాత ఇవి మరుత్తులు అలాగే మరుద్గణములు అని చెప్పి పిలువబడ్డాయి. అయితే ఈ మరుత్తులుగా అంటే ఆవిడ యొక్క గర్భస్థ శిశువుని ఈ రకంగా ముక్కలు చేసినటువంటి ఇంద్రుడు వెంటనే భయంతో ఉనికిపోయి ఆవిడ ముందర నిజ రూపంలో ప్రత్యక్షమై, అమ్మ, ఈ రకంగా అవకాశం ఇచ్చావు కాబట్టి ఈ రకంగా చేశాను, ఏదైనా సరే నా తప్పిదాన్ని మన్నించు. అయితే వీరు నీకు ఈ పిల్లలు ఇప్పుడు కలిగినటువంటి ఈ 49 మంది కూడా దేవతలుగానే కీర్తింపబడతారు. అంతకుముందు పుట్టినటువంటి వారు మరణించారు. అది నా కారణంగా కావచ్చు, లేదంటే భగవద్ నిర్ణయం కావచ్చు. కానీ ఈ 49 మాత్రం దేవతలతో సమానులవుతారు. అంతేకాదు అత్యంత పరాక్రమవంతులు, తేజోవంతులు అవుతారు. వీరు దేవతలుగానే ఉంటారు అని చెప్పి ఈయన చెప్పిన తర్వాత అప్పటి నుండి వీళ్ళు మరుద్గణములు అని చెప్పి పిలువబడ్డారు. వీళ్ళు కూడా దేవతలతో సమానమైనటువంటి వాళ్ళు, దేవతలతో పూజింపబడినటువంటి వారు. అటువంటి మరుత్తులు కూడా ఈ దితి వల్ల, అంటే కశ్యప మహర్షి వల్ల ఈ దితి యొక్క సంతానంగా వీరందరూ దేవతలుగా రావటం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.